కనిపించిన 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించని 4వ సింహం మేర పోలీస్. ఈ డైలాగ్లు మనం సాయి కుమార్ సినిమాలోనే వింటాము. కానీ కర్ణాటక కాంగ్రెస్లో విచిత్రంగా మారుతుంది వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే డీసీపీ ఆఫీస్ సైతం బెడ్రూమ్గా మార్చిన డీసీపీ ఆఫీసర్ ఇప్పుడు అమ్మాయిలతో సరసాలు చేస్తున్నాడు. ఎట్లయితే పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ని మనం ఎంత అయితే గౌరవం ఇస్తామో అదే డిపార్ట్మెంట్లో వాళ్ళ బెడ్రూమ్గా మార్చి సరసాలు చేస్తున్నారు. ఎందుకంటే ముద్దులు మరియు కౌగలింతలతో ముంచెత్తుతున్నాడు ఈ ముసలి ఆఫీసర్. ఈ వీడియోలు రీజనల్ ఛానల్స్తో పాటు నేషనల్ టెలివిజన్లో కూడా వీడియోలు ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతైనా డీసీపీ రేంజ్ ఆఫీసర్ కాబట్టి ఈ వీడియోలు సోషల్ మీడియాకు దొరకడంతో వాళ్ళు వైరల్ చేశారు. నమస్తే, వెల్కమ్ టు చిత్రు, నేను మీ వర్మ. ఏదైతే డీసీపీ ఆఫీసర్ ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత మీడియా వాళ్ళు ఆయన ప్రశ్న అడిగితే ఆయన ఏం చెప్తున్నాడో ఓసారి విందాం. ಅದು 8 ವರ್ಷ ಹಿಂದೆ ಇದ್ದರು ನಾನು ಅಲ್ಲಿ ಬೆಳಗಾವಿ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಮಾತಾಡಿ ನಾವು ಕ್ರಮ ತಗೊಂಡ್ವಿ. ನಮಗೆ ಶಾಕಿಂಗ್ ಇಟ್ಸ್ ಆಲ್ ಫ್ಯಾಬ್ರಿಕೇಟೆಡ್, ಸುಳ್ಳು ಆ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ. ಇದ್ರ ಬಗ್ಗೆ ಏನು ಹೇಳಿ ಯಾವಾಗ ಆಗಿರೋದು, ಇದು ಯಾವಾಗ ಮಾಡಿದ್ರು ಗೊತ್ತಿಲ್ಲ ಆಗಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಆಗಬೇಕಿರ್ತಾರೆ, ತನಿಖೆ ಆಗಬೇಕು. ಭೇಟಿ ಮಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಾ ಸರ್, ಏನು ಹೇಳಿದ್ರು? ముందు మైక్ పెట్టి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏదైతే కర్ణాటకలో ఉంది మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాం దీన్ని. ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదైతే వీడియోలు వచ్చాయో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేశారు, అది ఎందుకు చేశారు ఇట నాకు అర్థం కావట్లేదు, ఎవరో కావాలని చెప్పి నా మీద కుట్రలు చేస్తున్నారు అని గిట ఆయన మాట్లాడుతున్నాడు. దీనికి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి గిట మీడియాని ధిక్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒకసారి మనం చేసుకున్నట్టయితే ఈయన బెల్గాం అనే ఏదైతే కర్ణాటకలో ఒక ప్రాంతం ఉందో అక్కడ ఆయన ఎస్ఐగా పనిచేసినప్పుడు ఒక అమ్మాయితో చేసిన వ్యవహారంలో ఆ వీడియోలు కూడా అప్పుడు వైరల్ కావడం జరిగింది. అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసినప్పుడు ఆ వీడియోలు పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్లో ఆశ్చర్యపూర్వకంగా ఆ వీడియోలు బయటికి రావడం జరిగింది. సో గత ఏడాది మార్చిలో ఏదైతే కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రమ్యారావు ఏదైతే బెంగళూరు ఎయిర్పోర్ట్లో స్వయంగా 14.7 కిలోల బంగారం పట్టుకున్నారో బెంగళూరు రెవెన్యూ అధికారులు, రమ్యారావు కెనడా ఇండస్ట్రీతో పాటు రీజనల్ న్యూస్ కానివచ్చు, నేషనల్ న్యూస్ కావచ్చు, ఎక్కడ చూసినా ఆమె వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఆమె రమ్యారావు గురించి ఎందుకు చెప్తున్నాం అంటే ఆ రమ్యారావు ఎవరైతే ఉన్నారో ఈ డీసీపీ రామచంద్రరావుకి లింక్ ఉంది. ఏదైతే డీసీపీ రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో ఆ డీసీపీ రామచంద్రరావు సవతి బిడ్డే ఈ రమ్యారావు. అయితే 1993కి బ్యాచ్కి చెందిన ఈ రామచంద్రరావు ఈ రమ్యారావు కేసు తర్వాత ఆయనని లాంగ్ లీవ్ పెట్టుకోమని చెప్పి పోలీసులు బలవంతంగా లాంగ్ లీవ్లో పంపించడం జరిగింది. దాని తర్వాత ఆయన 2025లో ఈయనని లాంగ్ లీవ్ విత్డ్రా చేసుకొని దాని తర్వాత మళ్ళీ డీసీపీగా కర్ణాటక ప్రభుత్వం నియమించడం జరిగింది. సో కర్ణాటక ప్రభుత్వం 2025 ఆగస్టులో నియమించిన తర్వాత అలా ఎట్లా అయితే జాయిన్ అయ్యాడో జాయిన్ కాగానే ఈ వీడియోలు వైరల్ అవ్వడం జరిగింది. ఇట్లాంటి సంఘటనే కర్ణాటకలో ఇంకోటి జరిగింది. ఏదైతే గవర్నమెంట్ ఆఫీస్లో ఒక అమ్మాయి నా ల్యాండ్ కబ్జా చేసిరు అని చెప్పి వచ్చినప్పుడు అదే కర్ణాటక పోలీస్ ఏదైతే డీసీపీ వారు ఉన్నారో రామచంద్రప్ప అని చెప్పి ఒక ఆఫీసరు అమ్మాయికి హెల్ప్ చేస్తా, నీ పని నేను చూసుకుంటా అని చెప్పి దాని తర్వాత ఆమెతో లైంగిక వేధింపులతో గురి చేసిందని చెప్పి ఆమెనే కంప్లైంట్ చేసింది కర్ణాటక గవర్నమెంట్ ఇదే సిద్ధరామయ్య ఉన్నప్పుడు. సో అప్పుడు ఇట్లాంటి వీడియోలు కర్ణాటకలో వైరల్ కావడం జరిగింది. సో దీంతో పాటు కర్ణాటకకు చెందిన ఒక ఎంపీ విషయంలో ఇదే విధంగా వీడియో వైరల్ కావడంతో ఆయనను పిలిచినప్పుడు ఆయన ఫోన్లో దొరికిన వీడియోలు ఏవైతున్నాయో 2236 వీడియోలు దొరకడం జరిగింది. సో ఆయన ఏం చెప్పాడంటే ఆయనకు ఒక అలవాటు ఉందంట. ఏదైతే రాసలీలలు చేసినప్పుడు వీడియో తీసుకునే అలవాట్లు ఆయనకు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. సో దీంట్లో స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి ఇంట్రాగేషన్ చేసినప్పుడు జర్మన్ మరియు జపాన్కి సంబంధించిన టెక్నాలజీ గిట్ట వాళ్ళం జరిగింది. ఎందుకంటే ఈ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో నేను చేయలేదు, నాకు తెలియకుండా వీడియోలు చేశారు అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు జపాన్ మరియు జర్మన్ టెక్నాలజీని దీంట్లో వాడి ఆయన ఎముకలు ఆయన ఎంటికలు తీసుకొని దాంతో పాటు వాళ్ళు ఏదో పరిశోధన చేశారు. పరిశోధన చేసి అది నిరాకరించుకున్న తర్వాత ఆయనకి జీవితకాలం జైలు శిక్ష అనేది గిట్ట ఇవ్వడం జరిగింది. అయితే 2016లో సిద్ధరామయ్య గవర్నమెంట్లో ఉపకార మంత్రిగా పనిచేసిన మెహతా ఏదైతే ఉందో ఆయన ఆయుర్వేద హాస్పిటల్లో పనిచేసిన ఒక మహిళను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు గిట్ట ఒక వీడియో వైరల్ అయ్యడం జరిగింది. ఈ వీడియోలో ఏదైతే ఉన్నాయో విధానసభ ఆఫీస్లో చేసిన లైంగిక వేధింపుల వీడియోలు బయటికి రావడం జరిగింది. సో ఈ వీడియోలో వెనుక ఆ మహిళతో పాటు మెహతా గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ మెహతా గన్మ్యాన్ సీక్రెట్గా ఈ వీడియోలు రికార్డ్ చేసి మహిళ
ఆ గన్మ్యాన్ కలిసి మంత్రిని బెదిరించడం జరిగింది. నాకు 15 కోట్లు ఇస్తే ఈ వీడియోలో నేను బయట పెట్టా, లేకపోతే బయట పెడతా అని గిట్ట ఉపకార మంత్రిని భయపెట్టడం జరిగింది. సో ఆ మహిళకి సంబంధించిన ఒక సామాజిక కార్యకర్త ఆ వీడియోలు ఢిల్లీలో వైరల్ చేయడంతో సిద్ధరామయ్య గవర్నమెంట్లో ఉండడం కాబట్టి సిద్ధరామయ్యనే ఉపకార మంత్రి మెహతాను రాజీనామా చేయడం జరిగింది. సో మనం అలా చూసుకుంటా పోతే కర్ణాటకలో ఎన్నో సంఘటనలు మనకి వెలుగులో వచ్చాయి. అలాంటి సంఘటననే ఒకటి 2012 ఫిబ్రవరి 7 మనం తీసుకుంటే ఏదైతే కర్ణాటక విధానసభ ఉందో కర్ణాటక అసెంబ్లీలో ఫోన్ వీడియోలు చూస్తున్నారని చెప్పి 3 మినిస్టర్లని నెక్స్ట్ డేనే వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే 3 మినిస్టర్లు అసెంబ్లీలో కూర్చొని ఫోన్ వీడియోలు చూస్తున్నారని చెప్పి ఇట్లా గవర్నమెంట్ సీరియస్ అయ్యి అప్పుడు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు కర్ణాటకలో పెద్ద అల్లోకల్లోలం సృష్టించిన వీడియోలు ఇవి. ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో అసెంబ్లీలో ఇలా జరగడం కర్ణాటకలోనే మొదటిసారి. కర్ణాటకలో ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది సిద్ధరామయ్య గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ జరగడం పెద్ద విశేషం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, సోకాల్ పొలిటీషియన్ రాజకీయ నాయకులే కాదు, కర్ణాటకలో చూసుకుంటే మనకి పీఠాధిపతులు గిట్ట ఈ స్కాండల్లో ఇరికిలని గిట్ట మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే స్కాండల్ అనగానే మనకు తక్కువగా గుర్తుకొచ్చే పేరు నిత్యానంద. అప్పుడు పెద్ద ఎత్తున సెన్సేషనల్ గా మారిన పేరు నిత్యానంద. ఎందుకంటే ఆయన మఠంలో ఏదైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి నాకు లైంగిక వేధింపులు చేస్తున్నారు అని బయటకు వచ్చి చెప్పడంతో అక్కడ పెద్ద ఎత్తున ఆ పోలీసులలో ఆయనను తీసుకొని విచారణ చేయడం పెద్ద ఘర్షణ వాతావరణమే నెలకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బర్త్డే ఏదైతే ఉందో జనవరి 1కి ఆయన జనవరి 1కి బర్త్డే అయితే డిసెంబర్ స్టార్టింగ్లోనే ఈయన బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో కర్ణాటకలో పెద్ద ఎత్తున ఈయన సెలబ్రేషన్ చేస్తారు నిత్యానందది. ఎందుకంటే నేను కైలాసం పర్వతం అని చెప్పి ఆయన ప్రసంగాలు ఇస్తూ ఉంటాడు. సో ఈ వేధింపులు ఎలా ఉంటాయంటే నేను కృష్ణుని నువ్వు రాదని అని చెప్పి గిట్ట వేధింపులు చేస్తాడు నిత్యానంద. సో నిత్యానంద పీఠాధిపతులు రాజకీయ నాయకులు పొలిటీషియన్ అంటే కర్ణాటక గవర్నమెంట్ వల్లనే ఇలా అవుతుందా, లేకపోతే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అసలు మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సిద్ధరామయ్య గవర్నమెంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఈ డీసీపీ రామచంద్రరావుతో పాటు అక్కడున్న ఒక పోలీస్ అధికారి ఏదైతే డీసీపీ ఉన్నారో రామచంద్రప్పతో పాటు ఒక ఎంపీ ఫోన్లో 2236 వీడియోలు దొరకడం, దాంతోపాటు సిద్ధరామయ్య గవర్నమెంట్లో ఉపకార మంత్రిగా చేసిన మెహతాను చూసుకున్న 2012లో అదే కర్ణాటక అసెంబ్లీలో 3 మినిస్టర్లు చేయడము, దాంతోపాటు ఇదైతే పీఠాధిపతులు అసలు కర్ణాటక ఏం జరుగుతుంది, అసలు సిద్ధరామయ్య గవర్నమెంట్ అసలు పనిచేస్తుందా లేదా, ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు అసలు సిద్ధరామయ్య గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని గిట్ట మనం మాట్లాడుకోవాల్సి ఉంది. సిద్ధరామయ్య గవర్నమెంట్లో ఇన్ని సంఘటనలు అయినా అసలు సిద్ధరామయ్య ఓన్లీ సస్పెండ్ చేయడము, దాని తర్వాత సస్పెండ్ చేయడంతో పాటు డిసిప్లినరీ యాక్షన్ ఉంది, కానీ కఠిన చర్యలు మళ్ళీ ఇంకో వాళ్ళు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని గిట్ట మనం ముందు చూసుకోవాల్సి ఉంది. సో ఈ డీసీపీ రామచంద్రరావు ఏదైతే ఉన్నాడో డీసీపీ రామచంద్రరావుకి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ముందు మనకి ఎలాంటి వార్తలు రాబోతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి గిట మనం చూసుకోవాల్సి ఉంది. ముందు చూసుకుందాం. అసలు డీసీపీ రామచంద్రరావు ఎలాంటి సెక్షన్స్ బుక్ చేస్తారు, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు, ఏదైతే ఎంపీ పట్టుడు పోయాడో ఆయన జర్మన్ మరియు జపాన్ సంబంధించిన ఏదైతే పరికరాలు వాడారో అలాంటి పరికరాలు గిట్ట డీసీపీ రామచంద్రరావుకి వర్తిస్తాయా లేదంటే ఆయననే ఒప్పుకుంటాడా నేను స్వయంగా చేసిన అంటే ఇప్పటికే ఆయన నేను చేయలేదు ఇవి ఏ వీడియోలు మార్ఫ్ వీడియోలు అని చెప్పి లబోలిబో మొత్తుకున్న తర్వాత ప్రెస్ మీడియా ఆల్రెడీ మనం వీడియో చూడడం జరిగింది. అలానే ఈ కేసు అలానే ఉంటుందా లేకపోతే ముందుకు వెళ్తుందా అని గిట్ట మనం చూసుకోవాల్సింది ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో ఆయనని సస్పెండ్ చేస్తూ కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసింది అని చెప్పి సిద్ధరామయ్య ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆయన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి ఈయన పైన. ఏదైతే చట్టానికి ధర్మానికి న్యాయానికి ఏదైతే 10 రూపాయలు అయితే పోలీస్ అని చెప్పారో వాళ్ళ సెక్షన్స్ ప్రకారంగా రూల్ని అధిగమించారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపైన కఠిన శిక్షలతో పాటు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, దీనిపైన విచారణ జరపాలని గిట్ట ఇప్పుడే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సైనింగ్ ఆఫ్ మీ జై వర్మ, జై హింద్.